గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే జస్ట్ ఆనియన్ పచ్చడి అనమాట. అంటే ఇంట్లో ఏమీ లేనప్పుడు వెజిటేబుల్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేది ఆనియన్ పచ్చడి. ఎలా చేయాలో అది విలేజ్ స్టైల్లో అనమాట. విలేజ్లో ఎలా చేస్తారో అలానే. సో ఆనియన్స్ నార్మల్ కొంతమంది ఆయిల్ వేయించుతారు. సో నార్మల్ కొంతమంది ఏమో గిన్నెలోనే ఇట్లా ఇది చేస్తారు అనమాట, రోస్ట్ చేస్తారు. సో ఇలా అయినా బాగుంటుంది, అలా అయినా బాగుంటుంది. ఇలా చేస్తే ఒక రకం టేస్ట్ ఉంటుంది, అలాగే ఆయిల్లో వేయించితే ఇంకో రకమైన టేస్ట్ ఉంటుంది. సో రెండు టేస్ట్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో నేను వితౌట్ ఆయిల్లో చేస్తున్నాను. సో గాయ చూడండి, ఆనియన్స్ రోస్ట్ అయిపోయాయి. సో దాని తర్వాత నేను కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను, ఇంకా కొంచెం చింతపండు అనమాట. అసలు దాంట్లో ఏంటి అంటే ఏవి వేయలేదు, జీలకర్ర ఆవాలు అలాంటివి ఏ స్పైసెస్ లేకుండా సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది పచ్చడి. చూడండి, జస్ట్ ఇది కొంచెం ఆయిల్ వేసుకొని ఎంచుకోవాలన్నమాట. సో టమాటా యాడ్ చేసుకోండి, మీ పులుపు ప్రకారం అనమాట. వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లో కొంచెం కారము అండ్ కొంచెం లిటిల్ బిట్ పసుపు, ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మిక్సీ పట్టేస్తే అంతే అండి. చాలా సింపుల్లీ టేస్టీ ఆనియన్ పచ్చడి అనేది మీరు చూస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. కొంతమంది ఊర్లలో ఇట్లనే చేసి రోల్ ఇది ఉంటాయి కదా, రోల్ ఉంటాయి కదా, దాంట్లో వేయించుకుంటారు అనమాట, దాంట్లో చేసుకుంటారు. సో అది చాలా టేస్టీ ఉంటుంది. సో ఇప్పుడు మనకి అవి అవైలబుల్గా లేదు కాబట్టి కొంచెం ఇక్కడ సిటీలలో సో మనం మిక్సీలో పట్టేసుకుంటాము. సో ఇది కొంచెం రోస్ట్ అయినాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. అది మీకు తగ్గట్టు అనమాట. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అండ్ కొంచెం టమాటా యాడ్ చేసుకోండి. సో ఇంకా కొంచెం పులుపునెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట దాంట్లో. సో గైస్, నేను ఇందులో కొంచెము కారము, పసుపు అండ్ లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మనం మిక్సీలో పట్టేసినాక ఎంత బాగుంటుందంటే ఇప్పుడే స్మెల్ చాలా సూపర్ వస్తుంది. టేస్ట్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్ ఉంటుంది. సో సింపుల్గా కొంతమందికి నచ్చింది కదా, వాళ్ళ కోసం ఇది చాలా అంటే చాలా బెస్ట్ రెసిపీ. అండ్ బ్యాచిలర్స్ కోసం చాలా చాలా మంచి రెసిపీ. సో ట్రై చేసి చూడండి గైస్. ఇంతే గైస్, చాలా సింపుల్గా అసలు మిక్సీ పట్టేస్తే కొంతమంది ఇంకా పోపు వేసుకుంటారు. పోపు వేసుకోకుండా కూడా తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో మనము అవన్నీ వేయించుకున్నాం కదా, సో దాంట్లో కొంచెము ఏమంటారు లస్సన్ వేసుకోవాలన్నమాట. లస్సన్ అంటే అదే అల్లం ఉంటుంది కదా, అల్లం వేసుకోవాలన్నమాట. సో అది వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అనేది. బ్యాచిలర్స్ ఇంకా చాలా నచ్చుతుంది వాళ్ళకి. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో అనేది. సో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో.